బ్యాక్ టు న్యూస్. తూర్పు గోదావరి జిల్లా రాజనగరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో యాంటీ ర్యాగింగ్ వీక్ ప్రోగ్రాం నిర్వహించారు. ప్రోగ్రాంను ప్రారంభించారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. పీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గంధం సునీత హెచ్చరించారు. సమిష్టి కృషితో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ విలువలను కాపాడుకుందామన్నారామె. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వారు యాంటీ ర్యాగింగ్ వీక్ అనే సందర్భంలో ఏర్పాటు చేసిన మీటింగ్కి ఇన్వైట్ చేసి స్టూడెంట్స్ అందరినీ అడ్రస్ చేయమని చెప్పి వైస్ ఛాన్సలర్ గారు శ్రీమతి ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ గారు రిక్వెస్ట్ చేసిన దాని మీద ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యూనివర్సిటీ అట్మాస్ఫియర్ కానీ అలాగే బిల్డింగ్స్ ఉన్న ఫెసిలిటీస్ స్టూడెంట్స్ అందరినీ చూసిన మీద చాలా ఆహ్లాదంగా చాలా సంతోషంగా అనిపించింది. ఇట్లాంటి మంచి వాతావరణంలో వీళ్ళందరూ చదువుకోవడం కూడా వీళ్ళందరి అదృష్టం. అలాగే యాంటీ ర్యాగింగ్ అనేది కూడా ఎరాడికేట్ చేయాలని చెప్పి ఆ ర్యాగింగ్లో ఇన్వాల్వ్ అయితే స్టూడెంట్స్కి ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరితో ఈ టైంని నేను స్పెండ్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ వీక్ సందర్భంగా